Good morning students. Today's our concept is array based object functions. So object based array function in JavaScript so previous class లో మనం array ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్స్ అంటే మనకి అరే ఫంక్షన్ యూజ్ చేసిన ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది ఈ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ జాయిన్. సో ఫంక్షన్ అనగానే పక్కన మనకి ఏ సింబల్ యూజ్ చేయాలి? పెరాన్సిస్ సింబల్స్. నెక్స్ట్ పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, షిఫ్ట్ ఫంక్షన్, unshift function, reverse function, slice function, short function, concatenation function, length function. సో ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్ లో మనం ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ జాయిన్ ఫంక్షన్, సెకండ్ పుష్ ఫంక్షన్, థర్డ్ పాప్ ఫంక్షన్, ఫోర్త్ షిఫ్ట్ ఫంక్షన్, ఫిఫ్త్ అన్షిఫ్ట్ ఫంక్షన్స్, సిక్స్త్ రివర్స్ ఫంక్షన్, సెవెంత్ స్లైస్ ఫంక్షన్, షార్ట్ ఫంక్షన్, కంకాటినేషన్, లెంత్ ఫంక్షన్. ఫస్ట్ జాయిన్ ఫంక్షన్. ఈ జాయిన్ ఫంక్షన్ ఎందుకంటే మనం అరే తీసుకునేటప్పుడు అరేలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనము క్లబ్ చేయడం కోసం, ఒకదానికొకటి జాయిన్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే జాయిన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు సాయి రామ్ శ్రీ అని తీసుకున్నాం. ఏ అనే అరేలో సాయి రామ్ శ్రీ అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ అరే నేమ్ ఏ. సో ప్రీవియస్లీ అరే గురించి చెప్పాను, మనం అరే ఎలా డిక్లేర్ చేసుకోవాలో కూడా చూసాం. సో ఇక్కడ జాయిన్ ఫంక్షన్ అరేకి అప్లై చేస్తున్నాం. ఏ డాట్ జాయిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అంటే ఇక్కడ డాట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్డ్ అరేలో మనకి జాయిన్ ఫంక్షన్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ డాట్ జాయిన్. సో ఇప్పుడు మీరు రన్ చేసి చూసినప్పుడు మొత్తం అంతా సాయి రామ్ శ్రీ. సో మూడు క్లబ్ అయిపోయి ఒకదానికొకటి జాయిన్ అవుతుంది. సో అందుకోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే జాయిన్ ఫంక్షన్. ఓకే, సో ఇది మనం జావాస్క్రిప్ట్ లో ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు. header tag, starting HTML tag, header tag, title. సో ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ మాట్లాడుతున్నాము? జాయిన్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడర్ ట్యాగ్, బాడీ ట్యాగ్. సో జావాస్క్రిప్ట్ లో రాస్తాం కాబట్టి మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్. వేర్ ఏ ఈక్వల్ టు సాయి రామ్ శ్రీ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏ డాట్ జాయిన్. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు ఇలా జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు దీన్ని ప్రింట్ చేసుకున్నది మనకు అవుట్పుట్ సాయి రామ్ శ్రీ ఇంత కలిపి. అంటే ఇక్కడ సాయి కామ రామ్ కామ శ్రీ అని సపరేట్. సో ఇప్పుడు అన్నీ ఏం చేస్తుంది? క్లబ్ చేసి సో సింగిల్ లైన్ కింద మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇక్కడ మధ్యలో కామాలు ఏమన్నమాట కంటిన్యూగా ఒకదానికొకటి క్లబ్ అయిపోయి జాయిన్ అయ్యి సో ఇలా కంటిన్యూగా ప్రింట్ అయి చూపిస్తుంది. సో దిస్ ఫంక్షన్ ఇస్ ఆల్సో జాయిన్ ఫంక్షన్. ఫంక్షన్ పుష్ ఫంక్షన్. సో పుష్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నాం. పుష్ అంటే ఏంటి?
స్టాక్ కి క్యూ కి మన స్టాక్ కి పుష్ పాప్ అనే ఆపరేషన్. పుష్ అంటే ఇన్సర్షన్, పాప్ అంటే డిలీషన్. అంటే ఒక స్టాక్ లో మనం స్టాక్ ఈజ్ వన్ వే లిస్ట్. సో మీకు అరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ 1 2 3. సో ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనం దీని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏదో ఇందులో సాయి, రామ్, శ్రీ అనేసి. సో ఇక్కడ థర్డ్ బ్లాక్ ఖాళీగా ఉంది, ఏదో రావాలని సెర్చ్ చేసాం. అంటే ఇక్కడ పుష్ ఇంటూ వన్ వే లిస్ట్ టాప్ అనే పాయింట్ యూజ్ చేస్తున్నాం. సో టాప్ 0 పొజిషన్ నుంచి 1 by 1 పుష్ అంటే టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. సో ఇక్కడ కూడా మనం ఒక అరేలో ఏదన్నా న్యూ నేమ్ ని యాడ్ చేయాలంటే మనకి ఏం యూజ్ చేయాలంటే పుష్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. బ్యాక్ ఏ ఈక్వల్ టు రాము, రవి, సురేష్ అని తీసుకున్నాం సపరేట్ ఫంక్షన్. సో ఇక్కడ ఏ డాట్ పుష్ రావన్, ఏ డాట్ పుష్ రావ్ అంటే రావ్ అనేది ఈ అరేకి యాడ్ అవ్వాలి. రాము, రవి, సురేష్. సో రావ్ అనేది యాడ్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే రాము, రవి, సురేష్, రావ్. అంటే రావ్ అనేది ఎక్కడ యాడ్ అయింది? ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ లో యాడ్ అయింది. ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ అంటే ఏంటి? రవి, రాము, రవి, సురేష్. సురేష్ తర్వాత యాడ్ అయింది. అంటే మన అరేలో ఎప్పుడైనా మనం కొత్తగా నేమ్ ని యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఆబ్జెక్ట్ బేస్డ్ ఫంక్షన్ పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది మనం జావా స్క్రిప్ట్ లో మనం ప్రోగ్రామ్ రాసుకొని చూద్దాం. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇది ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం? పుష్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, body tag, script tag, where a equal to Ramu, Rani, Raju. That is a dot push రావన్ తీసుకున్నాం. ఏ డాట్ పుష్ ఇక్కడ రావన్ తీసుకున్నాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు చూడండి అరేలో రాము, రాణి, రాజు అని ఉన్నాను. సో కొత్తగా ఏం యాడ్ చేస్తాను? రావన్ యాడ్ చేస్తాను. సో ఇలా పుష్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ప్రింట్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే రాము, రాణి, రాజు, రావు. అంటే రావు అనేది ఎక్కడ యాడ్ అయింది? సో మెయిన్ లిస్ట్ లో ఎండింగ్ యాడ్ అయింది, అంటే రాజు తర్వాత యాడ్ అయింది. సో ఇది పుష్ ఫంక్షన్. పాప్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ పాప్. సో పుష్ అనేది మనం మెయిన్ లిస్ట్ అరేకి ఏమైనా నేమ్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. పాప్ అంటే మెయిన్ లిస్ట్ లో ఎండింగ్ ఆఫ్ ది అరే నేమ్, అరేలో ఎలిమెంట్ మనం ఏమైనా డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. అంటే నేను అరేలో కొన్ని నేమ్స్ తీసుకున్నాను, ఆ నేమ్ లో ఎండింగ్ నేమ్ ని లాస్ట్ ఎలిమెంట్ నేమ్ ని మనం డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to రావు, రాణి, సురేష్ ఇలా తీసుకున్నాను. సో ఏ డాట్ పాప్ అన్న. సో పాప్ అనగానే ఎండింగ్ ఎలిమెంట్ లిస్ట్, ఎండింగ్ ఎలిమెంట్ అంటే ఏం డిలీట్ అవుతుంది? సురేష్. సో ఇలాగా ఇచ్చి పాప్ ఎలిమెంట్ పాప్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ప్రింట్ చేసి చూసుకుంటే లాస్ట్కి ఏముండదంటే రావు, రాణి. ఏది డిలీట్ అయింది? ఎండింగ్ లిస్ట్ ఎలిమెంట్. మనం ఎప్పుడైనా ఒక అరేలో ఎండింగ్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ మనం రిమూవ్ చేయాలి, ఏ డేటా ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇది మన జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్ రాసుకొని చూద్దాం. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ మనం? పాప్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్,
open body tag. This is script tag where a equal to Srinu, Sai, Rao అని ఇచ్చారు. సో ఇక్కడ ఏ డాట్ పాప్ ఫంక్షన్ యూజ్ చేసాం. సో దాన్ని ప్రింట్ చేసి చూసుకుంటున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ బాడీ ట్యాగ్ క్లోజ్ HTML ట్యాగ్. సో ఇలా ప్రింట్ చేసుకునేటప్పుడు మనకి అవుట్పుట్ చూస్తే ఏం ప్రింట్ అవుతుంది? శ్రీను సాయి. ఏది రిమూవ్ అవుతుంది? లాస్ట్ డేటా అరే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. రావ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇది పాప్ ఫంక్షన్. ఫోర్త్ ఫంక్షన్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ ఫంక్షన్ ఎందుకంటే ఎప్పుడైనా ఇచ్చిన లిస్ట్ అరేలో స్టార్టింగ్ ఏమైనా ఎలిమెంట్ అరే డేటా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ ఫంక్షన్. ఇప్పుడు దాకా పుష్ అంటే లాస్ట్ యాడ్ అయింది, పాప్ అంటే లాస్ట్ డేటా ఎలిమెంట్ అరేలో డిలీట్ అయింది. సో ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే సో మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్. స్టార్టింగ్ అరే డేటా ఎలిమెంట్ మనం రిమూవ్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే షిఫ్ట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు రాము, రావ్, రాణి అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ డాట్ షిఫ్ట్, దీనికి షిఫ్ట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఎవరైనా డేటా ఎలిమెంట్ ఏదో అది రిమూవ్ అవుద్ది. పుష్ అంటే ఎండింగ్ లో యాడ్ అయింది, పాప్ అంటే ఎండింగ్ లో ఎలిమెంట్ డిలీట్ అయింది, రిమూవ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఎప్పుడైనా రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ ఫంక్షన్. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఎలా వస్తుందంటే రావ్, రాణి. అంటే ఏది డిలీట్ అవుద్ది? స్టార్టింగ్ లో డేటా ఎలిమెంట్ ఎర్ర డేటా ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇది జావాస్క్రిప్ట్ లో ప్రోగ్రామ్. HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ షిఫ్ట్ ఫంక్షన్ క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో ఇది స్క్రిప్ట్ లో జావాస్క్రిప్ట్ లో రాసాం కాబట్టి ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్. వేర్ ఏ ఈక్వల్ టు రాము, సాయి, రాజు అని తీసుకున్నాం. ఇక్కడ ఏ డాట్ షిఫ్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇక్కడ చూడండి అరేలో రాము, సాయి, రాజు అని తీసుకున్నాను. ఇప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేశాను? షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో యూజ్ చేసిన తర్వాత ఏది రిమూవ్ అవుద్ది? స్టార్టింగ్ ఏ డేటా ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సాయి, రాజు. ఓకే, దిస్ ఫంక్షన్ ఇస్ షిఫ్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ అన్షిఫ్ట్. అన్షిఫ్ట్ ఫంక్షన్ ఎందుకంటే స్టార్టింగ్ ఎలిమెంట్ మనం షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ డేటా ఎలిమెంట్ రిమూవ్ చేసాం. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ ఎలిమెంట్ మనం యాడ్ చేయాలంటే అరే డేటా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే అన్షిఫ్ట్ ఫంక్షన్. చూడండి ఇక్కడ అన్షిఫ్ట్ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 అంటే మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సింగిల్ ఎలిమెంట్ అనే అవసరం లేదు. మనకి ఎన్ని ఎలిమెంట్స్ అన్సాన్ అన్నాను, ఎన్ని ఎలిమెంట్స్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to Suresh, Mahesh, Rao అని తీసుకున్నాం. ఇక్కడ a డాట్ అన్షిఫ్ట్ రాజు, రవి అని ఇచ్చారు.
రాజు రవి టూ ఎలిమెంట్స్ తీసుకున్నాం, సింగిల్ ఎలిమెంట్ తీసుకోలేదు. సింగిల్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ మోర్ దెన్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్ రన్ చేసి చూస్తున్నాం. మనకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అంటే రాజు రవి సురేష్ మహేష్ రావు. అంటే ఈ టూ డేటా ఎలిమెంట్స్ ఎక్కడ యాడ్ అయినాయి? స్టార్టింగ్ అంటే సురేష్ ముందు యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు అన్షిఫ్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాం? అదే పుష్ అనే ఫంక్షన్ అయితే ఎండింగ్ యాడ్ అవుతుంది, కానీ అన్షిఫ్ట్ ఏమవుతున్నాయి? స్టార్టింగ్ లోనే యాడ్ అవుతున్నాయి. ఇది అన్షిఫ్ట్ ఫంక్షన్. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ మాట్లాడుతున్నాం మనం? అన్షిఫ్ట్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ body tag, script tag, where a equal to Srinu, Raju, Ramana, and this one. Array data element says Srinu, Raju, Ramana, and this one. A dot unshift Ravan. A dot unshift raw. ఒక సింగిల్ ఎలిమెంటే తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు మనం రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ అన్షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేశాను. అన్షిఫ్ట్ ఫంక్షన్ మనం ఏం యూజ్ ఏంటి? మనకి తీసిన ఎలిమెంట్ ని స్టార్టింగ్ యాడ్ చేస్తుంది. స్టార్టింగ్ అరేంజ్మెంట్ అంటే శ్రీను ముందే యాడ్ చేస్తుంది. సో దీన్ని రన్ చేసి చూసిన మనం అవుట్పుట్ రావ్, శ్రీను, రాజు, రమణ. సో ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫంక్షన్ అన్షిఫ్ట్
Good morning students. Today's our concept says array based object functions. So object based array function in JavaScript లో సో ప్రీవియస్ క్లాస్ లో మనం array ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ బేస్డ్ array ఫంక్షన్స్ అంటే మనకి array ఫంక్షన్ యూజ్ చేసిన ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది ఈ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ జాయిన్. సో ఫంక్షన్ అనగానే పక్కన మనకి ఏ సింబల్ యూజ్ చేయాలి? పెరాన్సిస్ సింబల్స్. నెక్స్ట్ పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, shift function, unshift function, reverse function, slice function, short function, concatenation function, length function. సో ఆబ్జెక్ట్ బేస్డ్ array ఫంక్షన్ లో మనం ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ జాయిన్ ఫంక్షన్, సెకండ్ పుష్ ఫంక్షన్, థర్డ్ పాప్ ఫంక్షన్, ఫోర్త్ షిఫ్ట్ ఫంక్షన్, ఫిఫ్త్ అన్షిఫ్ట్ ఫంక్షన్స్, సిక్స్త్ రివర్స్ ఫంక్షన్, సెవెంత్ స్లైస్ ఫంక్షన్, షార్ట్ ఫంక్షన్, కంకాటినేషన్, లెంత్ ఫంక్షన్. ఫస్ట్ జాయిన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో జాయిన్ ఫంక్షన్, ఈ జాయిన్ ఫంక్షన్ ఎందుకంటే మనం అరే తీసుకునేటప్పుడు అరేలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనము క్లబ్ చేయడం కోసం, ఒకదానికొకటి జాయిన్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే జాయిన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ A equal to Sai, Ram, Sri అని తీసుకున్నాం. ఏ అనే అరేలో సాయి, రామ్, శ్రీ అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ అరే నేమ్ ఏ. సో ప్రీవియస్లీ అరే గురించి చెప్పాను, మనం అరే ఎలా డిక్లేర్ చేసుకోవాలో కూడా చూసాం. సో ఇక్కడ జాయిన్ ఫంక్షన్ అరేకి అప్లై చేస్తున్నాం. ఏ డాట్ జాయిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ డాట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్డ్ అరేలో మనకి జాయిన్ ఫంక్షన్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ డాట్ జాయిన్. సో ఇప్పుడు మీరు రన్ చేసి చూసినప్పుడు మొత్తం అంతా సాయి, రామ్, శ్రీ, సో మూడు క్లబ్ అయిపోయి ఒకదానికొకటి జాయిన్ అవుతుంది. సో అందుకోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే జాయిన్ ఫంక్షన్. ఓకే, సో ఇది మనం జావాస్క్రిప్ట్ లో ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. header tag, first starting HTML tag, header tag, title. సో ఇక్కడ ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాము? జాయిన్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ header tag, బాడీ ట్యాగ్. సో జావాస్క్రిప్ట్ లో రాస్తున్నాం కాబట్టి మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? స్క్రిప్ట్ ట్యాగ్. var a equal to Sai, Ram, Sri and this one. సో ఇక్కడ a dot join. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ a, close script tag, close body tag, close HTML tag. సో ఇప్పుడు ఇలా జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు దీన్ని ప్రింట్ చేసుకున్నది మనకు అవుట్పుట్ సాయి, రామ్, శ్రీ అంతా కలిపి. అంటే ఇక్కడ సాయి కామ రామ్ కామ శ్రీ అనేది సపరేట్. సో ఇప్పుడు అన్నీ ఏం చేస్తుంది? క్లబ్ చేసి సో సింగిల్ లైన్ కింద మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇక్కడ మధ్యలో కామాలు ఇవ్వమంతా కంటిన్యూ ఒకదానికొకటి క్లబ్ అయిపోయి జాయిన్
సో ఇలా కంటిన్యూగా ప్రింట్ అయి చూపిస్తుంది. సో దిస్ ఫంక్షన్ ఇస్ ఆల్సో జాయిన్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఫంక్షన్ పుష్ ఫంక్షన్. సో పుష్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేసుకున్నాం. పుష్ అంటే ఏంటి? స్టాక్ కి క్యూ కి మన స్టాక్ కి పుష్ పాప్ అనే ఆపరేషన్. పుష్ అంటే ఇన్సర్షన్, పాప్ అంటే డిలీషన్. అంటే ఒక స్టాక్ లో మనం స్టాక్ ఇస్ వన్ వే లిస్ట్. సో మీకు అరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ 1 2 3. సో ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ కొన్ని అంటే ఇక్కడ మనం దీని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏదో ఇందులో సాయి, రామ్, శ్రీ అనేసి. సో ఇక్కడ థర్డ్ బ్లాక్ ఖాళీగా ఉంది, ఏదో రామ్ అని సెర్చ్ చేసాం. అంటే ఇక్కడ పుష్ ఇంటూ వన్ బై లిస్ట్ టాప్ అనే పాయింట్ యూజ్ చేస్తాం. సో టాప్ 0 పొజిషన్ నుంచి 1 by 1 పుష్ అంటే టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. సో ఇక్కడ కూడా మనం ఒక అరేలో ఏదన్నా న్యూ నేమ్ ని యాడ్ చేయాలంటే మనకి ఏం యూజ్ చేయాలంటే పుష్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. బ్యాక్ ఏ ఈక్వల్ టు రాము, రవి, సురేష్ అని తీసుకుంటాం సపరేట్ ఫంక్షన్. సో ఇక్కడ ఏ డాట్ పుష్ రావన్, ఏ డాట్ పుష్ రావ్ అంటే రావ్ అనేది ఈ అరేకి యాడ్ అవ్వాలి. రాము, రవి, సురేష్. సో రావ్ అనేది యాడ్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే రాము, రవి, సురేష్, రావ్. అంటే రావ్ అనేది ఎక్కడ యాడ్ అయింది? ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ లో యాడ్ అయింది. ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్ అంటే ఏంటి? రవి, రాము, రవి, సురేష్. సురేష్ తర్వాత యాడ్ అయింది. అంటే మన అరేలో ఎప్పుడైనా మనం కొత్తగా నేమ్ ని యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఆబ్జెక్ట్ బేస్డ్ ఫంక్షన్ పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది మనం జావా స్క్రిప్ట్ లో మనం ప్రోగ్రామ్ రాసుకొని చూద్దాం. ఓపెన్ HTML tag, ఓపెన్ header tag, ఓపెన్ టైటిల్ tag. సో ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం? పుష్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ tag, క్లోజ్ header tag, body tag, script tag. where a equal to Ramu, Rani, Razu. That is a dot push Ravan this. A dot push ikkada Ravan this one. So document dot write a, close script tag, close body tag, close HTML tag. సో ఇప్పుడు చూడండి అరేలో రాము, రాణి, రాజు అని ఉన్నారు. సో కొత్తగా ఏం యాడ్ చేస్తాను? రావని యాడ్ చేస్తాను. సో ఇలా పుష్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ప్రింట్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే రాము, రాణి, రాజు, రావు. అంటే రావు అనేది ఎక్కడ యాడ్ అయింది? సో మెయిన్ లిస్ట్ లో ఎండింగ్ యాడ్ అయింది, అంటే రాజు తర్వాత యాడ్ అయింది. సో ఇది పుష్ ఫంక్షన్. సో నెక్స్ట్ పాప్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ పాప్. సో పుష్ అనేది మనం మెయిన్ లిస్ట్ అరేకి ఏమైనా నేమ్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. పాప్ అంటే మెయిన్ లిస్ట్ లో ఎండింగ్ ఆఫ్ ది అరే నేమ్, అరేలో ఎలిమెంట్ మనం ఏమైనా డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. అంటే నేను అరేలో కొన్ని నేమ్స్ తీసుకున్నాను, ఆ నేమ్ లో ఎండింగ్ నేమ్ ని లాస్ట్ ఎలిమెంట్ నేమ్ ని మనం డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to రావు, రాణి, సురేష్ ఇలా తీసుకున్నాం. సో ఏ డాట్ పాప్ అన్న. సో పాప్ అనగానే ఎండింగ్ ఎలిమెంట్ లిస్ట్, ఎండింగ్ ఎలిమెంట్ అంటే ఏం డిలీట్ అవుతుంది? సురేష్.
సో ఇలాగా ఇచ్చి పాప్ ఎలిమెంట్ పాప్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ప్రింట్ చేసి చూసుకుంటే లాస్ట్కి ఏముండదంటే రావు రాణి. ఏది డిలీట్ అయింది? ఎండింగ్ లిస్ట్ ఎలిమెంట్. మనం ఎప్పుడైనా ఒక అరేలో ఎండింగ్ ఎలిమెంట్ ఆఫ్ లిస్ట్ మనం రిమూవ్ చేయాలి, ఏ డేటా ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే పాప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇది మన జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్ రాసుకుని చూద్దాం. ఓపెన్ HTML tag, open head tag, open title tag. సో ఇక్కడ ఏ ఫంక్షన్ మనం పాప్ ఫంక్షన్ క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ head tag, open body tag, this is script tag, where a equal to Srinu, Sai, Rao అని ఇచ్చాం. సో ఇక్కడ ఏ డాట్ పాప్ ఫంక్షన్ యూజ్ చేసాం. సో దాన్ని ప్రింట్ చేసి చూసుకుంటాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇలా ప్రింట్ చేసుకునేటప్పుడు మనకి అవుట్పుట్ చూస్తే ఏం ప్రింట్ అవుతుంది? శ్రీను సాయి. ఏది రిమూవ్ అవుతుంది? లాస్ట్ డేటా అరే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, రావ్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇది పాప్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ షిఫ్ట్ ఫంక్షన్. ఫోర్త్ ఫంక్షన్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ ఫంక్షన్ ఎందుకంటే ఎప్పుడైనా ఇచ్చిన లిస్ట్ అరేలో స్టార్టింగ్ ఏమైనా ఎలిమెంట్ అరే డేటా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ ఫంక్షన్. ఇప్పుడు దాకా పుష్ అంటే లాస్ట్ యాడ్ అయింది, పాప్ అంటే లాస్ట్ డేటా ఎలిమెంట్ అరేలో డిలీట్ అయింది. సో ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే సో మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్. స్టార్టింగ్ అరే డేటా ఎలిమెంట్ మనం రిమూవ్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే షిఫ్ట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to Ramu, Rao, Rani and this one. సో ఇప్పుడు ఏ డాట్ షిఫ్ట్, దీనికి షిఫ్ట్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఎవరైనా డేటా ఎలిమెంట్ ఏదో అది రిమూవ్ అవుద్ది. పుష్ అంటే ఎండింగ్ లో యాడ్ అయింది, పాప్ అంటే ఎండింగ్ ఎలిమెంట్ డిలీట్ అయింది, రిమూవ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఎప్పుడైనా రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ ఫంక్షన్. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఎలా వస్తుందంటే రావ్ రాణి. అంటే ఏది డిలీట్ అవుద్ది? స్టార్టింగ్ లో డేటా ఎలిమెంట్ ఎర్ర డేటా ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో ఇది జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్ వచ్చు. ఓపెన్ HTML tag, open head tag, open title tag. So ఇక్కడ shift function, close title tag, close head tag, open body tag. So ఇది స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ లో రాసాను కాబట్టి ఏ టైప్ యూజ్ చేస్తున్నాం? స్క్రిప్ట్ ట్యాగ్. where a equal to Ramu, సాయి, రాజు అని తీసుకున్నాం. ఇక్కడ ఏ డాట్ షిఫ్ట్, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇక్కడ చూడండి అరేలో రాము, సాయి, రాజు అని తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేశాను? షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో యూజ్ చేసిన తర్వాత ఏ రిమూవ్ అవుద్ది? స్టార్టింగ్ ఏ డేటా ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సాయి, రాజు. ఓకే, దిస్ ఫంక్షన్ ఇస్ షిఫ్ట్ ఫంక్షన్.
Okay, next function unshift. ఇది అన్షిఫ్ట్ ఫంక్షన్ ఎందుకంటే స్టార్టింగ్ ఎలిమెంట్ మనం షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ డేటా ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ ఎలిమెంట్ మనం యాడ్ చేయాలంటే అరే డేటా ఎలిమెంట్ ని యాడ్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే అన్షిఫ్ట్ ఫంక్షన్. చూడండి ఇక్కడ అన్షిఫ్ట్ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 అంటే మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సింగిల్ ఎలిమెంట్ అనే అవసరం లేదు. మనకి ఎన్ని ఎలిమెంట్స్ అన్సాన్ అన్నాను అండ్ ఎలిమెంట్స్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to Suresh, Mahesh, Rao అని తీసుకున్నాం. ఇక్కడ a డాట్ అన్షిఫ్ట్ రాజు రవి అని ఇచ్చారు. రాజు రవి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సింగిల్ ఎలిమెంట్ తీసుకోలేదు. సింగిల్ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 మోర్ దాన్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్ రన్ చేసి చూసినా మనకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అంటే రాజు రవి సురేష్ మహేష్ రావు. అంటే ఈ 2 డేటా ఎలిమెంట్స్ ఎక్కడ యాడ్ అయినాయి స్టార్టింగ్ అంటే సురేష్ ముందు యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు అన్షిఫ్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తుంది అదే పుష్ అనే ఫంక్షన్ అంటే ఎండింగ్ యాడ్ అవుతుంది కానీ అన్షిఫ్ట్ ఏమవుతున్నాయి స్టార్టింగ్ లోనే యాడ్ అవుతున్నాయి. ఇది అన్షిఫ్ట్ ఫంక్షన్. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ మాట్లాడుతున్నాం మనం అన్షిఫ్ట్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్. వేర్ a equal to శ్రీను రాజు రమణ తీసుకున్నాం. అరేలో డేటా ఎలిమెంట్స్ అయితే శ్రీను రాజు రమణ తీసుకున్నాం. ఏ డాట్ అన్షిఫ్ట్ రావ్ అన్న ఏ డాట్ అన్షిఫ్ట్ రావ్ ఒక సింగిల్ ఎలిమెంటే తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు మనం రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ అన్షిఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేశాను. అన్షిఫ్ట్ ఫంక్షన్ మనం ఏం యూజ్ ఏంటి మనకి తీసిన ఎలిమెంట్ ని స్టార్టింగ్ యాడ్ చేస్తుంది. స్టార్టింగ్ అరేంజ్మెంట్ అంటే శ్రీను ముందే యాడ్ చేస్తుంది. సో దీన్ని రన్ చేసి చూసిన మనం అవుట్పుట్ రావ్ శ్రీను రాజు రమణ. సో ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫంక్షన్ అన్షిఫ్ట్ ఫంక్షన్. ఓకే.